అధికారం కోల్పోవడంతో బీఆర్ఎస్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతోందని, అధికారం ఉన్నందున కాంగ్రెస్ విర్రవీగుతోందని బీజేపీ నేత ఈటెల రాజేందర్ అన్నారు. కేసీఆర్, కేటీఆర్ల అహంకారమే వాళ్ళ శత్రువులు అని ఈటెల అన్నారు. మల్కాజ్గిరిలో ఎవరన్ని ప్రలోభాలకు గురి చేసినా బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆయన కంటోన్మెంట్ 3వ వార్డులోని క్లాస్కరా గార్డెన్లో ఏర్పాటు చేసిన బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పురపంచాలు వస్తాయి. ఇవన్నీ పక్కన పెట్టి అందరూ కలిసిమెలిసి ఐక్యంగా ఈ ఎన్నికల్లో ఇటు ఎమ్మెల్యేగా అటు ఎంపీగా రెండింటినీ కంటెంట్గా గెలిపించాలని చెప్పి మీ అందరికీ వినమ్రంగా విజ్ఞప్తి చేస్తూ నేను కూడా వచ్చిపోతా. ఎంతమేర ఇంకా పెద్ద నియోజకవర్గం 37 లక్షల ఓట్లున్న ఇది సంవత్సరం తిరిగినా కూడా ఓడ్చుకోవడం గంత పెద్ద కాన్సెన్స్ కాబట్టి ఉన్నంతలో 18 గంటల పాటు ప్రజల మధ్యనే ఉంటా, ప్రజల కోసమే ఉంటా. కాబట్టి నా గురించి చెప్పుకోవాల్సిన ఒక్కడి మాట చెప్పాల్సిన కాలుకు ముళ్ళిరిగితే పన్నుతో పీకే సర్వీస్ చేసే బిడ్డ ఈ బిడ్డ గుర్తుపెట్టుకో. ఇది నచ్చలేదు. నేను దేశకాలం లేదు. నన్ను టీఆర్ఎస్ పార్టీ పోగొట్టుకొని ఆగమైపోయింది. నాలాంటి పనుల్ని పోగొట్టుకొని ఆ పార్టీ ఏమైందో నువ్వు చూసింది. కాబట్టి మేము పనిని నమ్ముకున్నాం, ప్రజల్ని నమ్ముకున్నాం, ధర్మాన్ని నమ్ముకున్నాం తప్ప మేము అధికారం రాగానే అహంకారం పెట్టడం కాదు. కాబట్టి రేపు కో అంటే పిలిస్తే పలికే బిడ్డ ఇంట్లో ఉంటాడు. మీ కాలు కొడితే పని తప్పికే బిడ్డగా ఉంటాడు. మీకు ఎక్కడ మచ్చ లేకుండా ఈ నియోజకవర్గ అన్ని రంగాల అభివృద్ధిలో నేను ఆనాడు కొట్లాడే ఎమ్మెల్యే ఉన్నా. తెలుసు, మంత్రిగా పనిచేసిన, కరోనా కాలంలో మంత్రిగా పనిచేసిన కాబట్టి కేంద్రంలో అధికారం మనదే. కాబట్టి మోడీ గారికి పోయి డైరెక్ట్గా పోయి మాకు ఈ పైసలు కావాలి, మాకు ఈ పని కావాలి తెచ్చే సత్తా మనకు మాత్రమే ఉంటుంది. ఇక్కడ కనుక పట్టించుకోకపోతే గల్లా పట్టి అడిగే చెప్పుకొని నాకే ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు నన్ను నిండు మనసు ఆశించమని చెప్పుకోవచ్చు. సెలవు.